గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఉదయాన్నే స్నానం చేసి బజార్కి నీళ్ళ క్యాన్ తీసుకుని వెళ్ళాను. టిఫిన్ అయితే రోజు ఒకేసారి తెచ్చినా టేస్టీగా అంత అనిపించదు, ఎగిటేసింది. కాబట్టి ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇంకొక కారణం ఏంటి అంటే మేము మన ఎమ్మటెమ్మట 2 సార్లు తెచ్చాము. అక్కడ టిఫిన్ బాగుంది, సూపర్గా ఉంది. ఇడ్లీ, బోండా, దోశ అన్నీ కూడా బాగానే ఉండి ట్రై చేసాము. కాకపోతే ఏంటంటే అక్కడ పూరీకి తగ్గట్టు కర్రీ కట్టలేదు. పూరీ ప్లేట్ 40 రూపాయలు తీసుకున్నారు. అందుకని అక్కడ పూరీ తెద్దాం అనుకుంటే మనకి ఇంట్లో మా వాళ్ళకైతే కర్రీ సరిపోవట్లేదు. అందుకని ఈరోజు ఏం చేశానంటే వేరే హోటల్లోకి అయితే వెళ్ళాను. ఈ హోటల్ అక్కడ మాకు 3 ప్లేట్లు తెచ్చుకుంటేనేమో కూర సరిపోవట్లేదు. 3 ప్లేట్లు తెచ్చుకున్నా పూరి పెద్ద చేస్తున్నారు, దాని సగ్గ కర్రీ అయితే కట్టడం లేదు వాళ్ళు. అందుకని అంతా బాగున్నప్పుడు కూడా కూర సరిపోకపోయినా చట్నీ సరిపోకపోయినా అంత టేస్ట్ ఉండదు కదండి. అందుకని నేనేం చేశానంటే ఈరోజు మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆపోజిట్ ఎదురుగా ఉంటుంది, కొంచెం అవతలుగా పెరుగుమురళి హాస్పిటల్ దాటిపోతే ఈ హోటల్ ఉంటుంది అనమాట. ఈ హోటల్ వచ్చేసి ఈ హోటల్ పేరు చూడలేదు కానీ కొత్తగా పెట్టారు ఆ ప్రాంతంలో, పామూరు రోడ్లో. వీళ్ళ దగ్గర నేనేమనుకున్నా అంటే పూరి జనరల్గా 30 రూపాయలు ఉంటుంది, వీళ్ళ దగ్గర కూడా కొంచెం కర్రీ ఎక్కువ కట్టిద్దామని చెప్పి వెళ్ళాను. కానీ నేను కట్టించిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళ దగ్గర పూరి ప్లేట్ వచ్చి 20 రూపాయలు అండి. మా ఊర్లో 20 రూపాయలకు పూరి అయితే వీళ్ళ దగ్గర దొరుకుతుంది. 20 రూపాయలకు పూరి కట్టి కూడా కర్రీ చాలా ఎక్కువ కట్టారు, మిగిలిపోయింది కర్రీ వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా పోతే ఇడ్లీ సూపర్ టేస్ట్గా ఉండి, కాకపోతే ఇడ్లీ చిన్నగా పతలాగా ఉండి అలా ఉంటాం నాకు కూడా ఇష్టమే. ఇడ్లీ చిన్నవి అయినా కానీ చట్నీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. తింటుంటే తినాలనిపిస్తుంది. జనరల్గా 3 ఇడ్లీ తినగలం ఎగిటేసేది. వీళ్ళ దగ్గర ఇడ్లీ 4-5 అయినా తినొచ్చు. 20 రూపాయలు 4 ఇడ్లీ 20 రూపాయలు అండి. అయ్యి పూరి చూడండి, అయ్యే పూరి, ఆ పూరి 20 రూపాయలు 2 పూరి. కర్రీ అయితే చాలా కట్టారు. అయితే ఈ పూరి 2 పూరి తిని 3 ఇడ్లీ తింటే సరిపోతాయి మాకైతే. నేనేం చేశానంటే టమాటా చట్నీ, టమాటా రేట్ తక్కువ ఉండేసరికి టమాటా చట్నీ చాలా కట్టారు, కానీ టేస్ట్ కూడా బాగుంది నాన్న. టమాటా చట్నీ అంటారు కానీ టమాటాతో అల్లం చట్నీ, అల్లమే చేశారు. ఇది అల్లం చట్నీ, టమాటాలోనే అల్లమే చేశారు. చాలా బాగుంది చట్నీ అయితే. నేను అనుకున్నా ఇంత కట్టారు ఏందనుకున్నా, కానీ చట్నీ అయితే మటుకు వేసుకుంటే కానీ అర్థం కాలేదు, చాలా టేస్టీగా ఉంది. పూరి కానీ అమ్మాయి నీకు ఎలా ఉంది అమ్మాయి పూరి ఇడ్లీ? ఇడ్లీ మాత్రం నాకు ఇలా నచ్చుతాయి నాన్న, మన ఇంట్లో చేసుకున్నట్టే పల్చగా బాగున్నాయి. అండ్ చట్నీ కూడా చాలా బాగా నచ్చింది. చట్నీ సరిపోయేటట్టు కట్టారు, ఖచ్చితంగా బాగా సరిపోయేటట్టు కట్టారు. పూరి కూడా బాగుంది, బుడ్డి పూరీలు బాగున్నాయి. కర్రీ కూడా సరిపడినంత కట్టారు. ఇంకా మిగిలింది చట్నీ కానీ కర్రీ కానీ ఇంక ఇక్కడే తీసుకురా టిఫిన్ అంటే కొన్ని రోజులు మళ్ళీ మారుద్దాంలే బోర్ కొడితే. నాకైతే ఇడ్లీ కానీ పూరి కానీ చట్నీ కానీ కర్రీ కానీ మొత్తం సూపర్ నచ్చాయి. నాకు కూడా నచ్చినాయి. పూరి బాగుంది, కర్రీ బాగుంది, చట్నీలు 2 బాగున్నాయి. ఇడ్లీ అయితే పలసగా ఇంకా బాగున్నాయి, టేస్ట్ బాగుంది. నాకు ఈసారి తెస్తే 2 ఇడ్లీ 2 పూరిగా, కానీ 2 ఇడ్లీ 2 పూరి తీసుకొస్తే సరిపోతుంది. కానీ డిస్కషన్ ఏంటంటే పూరి నేను 2 ప్లేట్లు తేవడం వల్ల సరిపోలేదు, కొంచెం అసంతృప్తికి గురయ్యారు. అందువల్ల రేపటి నుంచి మేము 3 ప్లేట్లు పూరి తెచ్చుకోవాలి ఇక్కడ. సరే సరే, ఆమెకంటే 2 ఇడ్లీ 2 పూరి సరిపోతాయి. సరిపోదు, మా ఆవిడకైతే టిఫిన్ సరిపోలేదు. టిఫిన్ అయితే మటు సూపర్ టేస్ట్గా ఉంది. ఈ రోజు మా టిఫిన్ గొడవ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.